జనవరి 24 నుండి అమెజాన్ ప్రైమ్లో శివరపల్లి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో ఏప్రిల్ 2020లో వచ్చిన పంచాయత్ హిందీ వెబ్ సిరీస్ ఆధారంగా తెలుగులో శివరపల్లిగా రీమేక్ చేశారు. ఈ వెబ్ సిరీస్ని ది వైరల్ కథల వారు ప్రొడ్యూస్ చేయగా భాస్కర్ మౌర్య గారు దర్శకత్వం వహించారు. 8 ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ మొత్తం 4 గంటల 18 నిమిషాలు రన్ టైం ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లో మురళీధర్ గౌర్ గారు, రాగమయూరి గారు, సెన్నెపల్లి గారు, ఉదయ్ గుర్రాల్ గారు, రూపలక్ష్మి గారు ప్రధాన పాత్రలో నటించారు. ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే, బీటెక్ పూర్తి చేసిన రాగమయూరి గారు తనకు నచ్చకపోయిన పంచాయతీ సెక్రటరీగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో మారుమూల గ్రామం అయిన శివరపల్లిలో ఉద్యోగంలో జాయిన్ అవుతారు. ఆ ఊరిలో మహిళా సర్పంచ్ అయిన రూపలక్ష్మి గారు ఇంటికే పరిమితం అవగా, ఆమె భర్త అయిన మురళీధర్ గౌడ్ గారు సర్పంచ్గా అధికారం చెలాయిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రాగమయూరి గారు తనకు నచ్చకపోయిన పంచాయతీ సెక్రటరీగా కొనసాగుతారు. తను ఎట్టి పరిస్థితుల్లోని తన ఫ్రెండ్స్ లాగే అమెరికా వెళ్ళాలని జీమాట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మహేంద్ర గౌడ్ గారు, రాగమయూరి గారు, సెన్నెపిల్ల గారు, ఉదయ్ గుర్రాల్ గారు మధ్య కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు, కొన్ని సమస్యలకి పరిష్కారం చూపించడం, కొన్ని సమస్యల్లో చిక్కుకోవడం, మళ్ళీ వాటిని పరిష్కరించుకోవడం, వీరందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటారు. రాగమయూరి గారు ప్రోత్సాహం వలన సర్పంచ్ అయిన రూపలక్ష్మి గారు సంతకం నేర్చుకొని, జాతీయ గీత నేర్చుకొని, రిపబ్లిక్ డే రోజున జెండా ఎగరవేయడంతో వెబ్ సిరీస్ 1 ముగుస్తుంది. ఈ వెబ్ సిరీస్ అన్ని రకాల వయసు వారు చూడవచ్చు. ఈ కథ గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో జరిగే కథ. కొన్ని సాగతీత సన్నివేశాల వల్ల కథనం చాలా నెమ్మదిగా ఉంటుంది. హిందీ వెబ్ సిరీస్ అయిన పంచాయత్ ఇప్పటికే చూసిన వారికి ఈ శివరపల్లి వెబ్ సిరీస్ ఆసక్తికరంగా ఉండకపోవచ్చు.